శుభములు కలుగు నీకు. ఎలుకని దాని ఫ్యామిలీని వేరు చేసి పులుచ్చి తినేయబోతుంటే ఆ సింహం తన పంజాన్ని అడ్డుపెట్టడమన్నమాట. నువ్వు చాలా తెలివైందనివి వారాహి. నాతోనే నా మనసులో మాట చెప్పించేశావు. అవునమ్మా, ఇది మీ పరిస్థితి తెలిసి నేను మీకిస్తున్న రెండో ఉద్యోగం. నువ్వు ఈవినింగ్ నుంచి రాత్రి వరకు పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నావని తెలిసి నేనే నీకిది ఆఫర్ చేస్తున్నాను. ఈవినింగ్ స్కూల్ అయిపోయాక నువ్వు మా ఇంటికి వచ్చావనుకో, 2-3 గంటలు ఇంటి దగ్గరే అకౌంట్స్ చెక్ చేయొచ్చు. సార్ నేను చూడమ్మా, నేను నిన్ను ముందే ఒక మాట అడిగాను, నీకు నేనంటే గౌరవం ఉందా అని. సార్ అది నాకు నువ్వు ఎస్ ఆర్ నో చెప్పే ముందు ఇందాక నేను చెప్పిన మాట మైండ్లో పెట్టుకుని ఆన్సర్ చెప్పు. సార్ ఒక మాట వారాహి, నేను నీకు పార్ట్ టైం జాబ్ ఇస్తుంది కేవలం అకౌంట్స్లో నీకున్నటువంటి స్ట్రాంగ్ గ్రిప్ వల్ల, ఇంకా నీ సిన్సియారిటీ మీద నాకున్న నమ్మకం వల్ల మాత్రమే. అంతకు మించి వేరే రీజన్స్ ఏమీ లేవమ్మా. నీకు నిజంగా నమ్మకం, గౌరవం ఉంటే, ఈ జాబ్తో నీకు తప్పకుండా అవసరం ఉందనుకుంటే నువ్వు ఈ జాబ్కి రా. సార్ నేను వెంటనే సమాధానం చెప్పలేను, కొంచెం ఆలోచించుకోవాలి. అలాగేనమ్మా, ఆలోచించుకో. ఆలోచించుకొనే చెప్పు. సాటి మనిషికి కష్టం వస్తే ఇచ్చగలిగే స్థితిలో ఉండి కనీస సాయం చేయలేకపోయానే అని బాధ నేను జీవితాంతం పడకుండా నీ సమాధానం ఉంటుందని అనుకుంటున్నాను. వస్తాను సార్ అని చెప్పమ్మా. ఇది నా కొడుకు వల్ల నువ్వు పడిన బాధకి చిన్న పరిహారం అంతే. డాడ్, చాలా థ్యాంక్స్ డాడ్. వారాహికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. రేయ్, నేను వారాహికి జాబ్ ఇస్తుంది నీకోసం కాదురా, తనకొచ్చిన కష్టాన్ని తీర్చడంలో కొంత సాయపడదామని. నేను తన కష్టాన్ని మొత్తంగా తీర్చాలని ట్రై చేశాను, కానీ తను ఒప్పుకోలేదు కదా. ఎలా ఒప్పుకుంటుందిరా? ఆత్మాభిమానం గల ఏ పిల్ల ఒప్పుకోదు. వారాహిలా పద్ధతుల మధ్య పెరిగిన అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. డాడ్, ఎప్పుడు నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి? తనతో ఫ్రెండ్షిప్ చేస్తానని కదా నేను అంది. చరణ్, తనకిష్టం లేకుండా తన మనసును డిస్టర్బ్ చేసే రైట్ నీకు లేదు. నేను నీకు చాలాసార్లు చెప్పాను. అది ఫ్రెండ్షిప్ పేరుతో అయినా, ప్రేమ పేరుతో అయినా. ఆ అమ్మాయి నేను ఇచ్చిన ఆఫర్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేసి వారాహి ఇక్కడికి వచ్చిందంటే మాత్రం నువ్వు తనని ఏ రకంగానూ డిస్టర్బ్ చేయకూడదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లవ్ చేసి మోసం చేస్తే తప్పు, ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటని నీ ఫిలాసఫీలు తన మీద ప్రయోగించకు. ఇప్పటికే తను చాలా కష్టంలో ఉంది, నువ్వు ఇంకా ఇంకా కష్టపెట్టకు. తను ఈ జాబ్ మానేసేలా చేయకు. ఇప్పుడు ఇదే నువ్వు తనకి చేయగలిగే పెద్ద హెల్ప్. చూసావా, వచ్చేసింది. రాత్రి మనం ఇచ్చిన ప్రోడక్ట్స్ వాడుంటుంది, అందుకే వచ్చింది. నేను టెస్ట్ చేస్తే నాకు రియాక్షన్ అయ్యింది కదండి, అందుకేగా నేను వెంటనే మనది మానేశాను. అది అందరి స్కిన్లకి రియాక్ట్ అవ్వాలని లేదే. ఓ అలాగా, ఒకవేళ రియాక్షన్ అయితే ముందు మన ప్రోడక్ట్కి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న ఈ ఆశని మీద జనం వచ్చి పడతారు. వాళ్ళు మన మీదకి వచ్చేలోపు మనం బోర్డు తిప్పేసి ఇక్కడ నుంచి జంప్ అయిపోతాం. ఓ ఇక్కడొచ్చిన లాభాలతో వేరే ఊర్లో వేరే పేరుతో ఫామ్ రిజిస్టర్ చేసి అక్కడ ఇంకొంచెం బెటర్ ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముదాం. సరే సరే,
ముందు వీడియో షూట్ చేయాలి, పద ఓకే పద వెళ్దాం. సరే పదండి. హాయ్ మేడం. హాయ్ హలో అమ్మా. సార్. హాయ్ హాసిని. మీరు తయారు చేసిన ప్రొడక్ట్ ని నేను రాత్రి వాడి చూశాను. ప్రొడక్ట్ చాలా బాగుంది. సరే అమ్మా, షూట్ మొదలు పెడదామా? అలాగే అండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఓ మంచి ప్రోడక్ట్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది కంప్లీట్ స్కిన్ కేర్. నేను దీన్ని వాడి దీని క్వాలిటీ టెస్ట్ చేశాకే మీ అందరికీ చెప్తున్నాను. ఇది రాసుకుంటే స్కిన్ ఎంతో సాఫ్ట్ గా చాలా గ్లోగా ఉంటుంది. ఇదిగో నా ఫేస్ మీద నిన్న రాత్రి ఈ రోజు మార్నింగ్ దీన్ని అప్లై చేశాను. చూడండి నా స్కిన్ ఎంత స్మూత్ గా కనిపిస్తుందో. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది మన ఊర్లోనే తయారైంది. మన ఊర్లోనే ఇంత మంచి ప్రోడక్ట్ తయారవడం చాలా గ్రేట్ కదా. ఎనీహో, నేను వాడి చూశాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ నెంబర్ ఉంటుంది. దానికి ఆర్డర్ చేసి వాడి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే మీ చుట్టూ ఉన్న 10 మందిని వాడమనండి. అలాగే వాళ్ళని కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, బాయ్. చాలా బాగా చెప్పావమ్మా. నువ్వు ఏం చెప్పినా నిజమే చెప్తావని జనాల్లో బాగా నమ్మకం ఉంది. ఆ నమ్మకం మా బిజినెస్ కి పునాది అవుతుందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఇంకా బయలుదేరుతాను. సరేనమ్మా, రేపు మళ్ళీ ఇంకో వీడియో తీద్దాము. త్వరగా వచ్చేసేయ్. సరే అండి, రేపు ఇదే టైంకి వస్తాను. అలాగేనమ్మా. పెళ్ళంటే నాకు పీడకలగా మారినా నా కొడుక్కి అదొక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలి. నేను పోగొట్టుకున్న సంతోషాలన్నీ నా కొడుకు కళ్ళల్లో చూసుకోవాలి. పెళ్లి తలపెట్టిన క్షణం నుంచి ఈ సంతోషాలు తప్ప ఇంకేవీ కనిపించకూడదు. నా కొడుక్కి పెళ్లి బట్టల డిజైనింగ్, నగల డిజైనింగ్, మండపం సెలక్షన్, శుభలేఖల డిజైనింగ్, నా కోడలికి ఇవ్వబోయే నగల డిజైనింగ్, శారీస్ డిజైనింగ్, అబ్బో ఎన్ని పనులో! ఆ పనులన్నీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఆనందంగా జరగాలి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా బాబాయ్? ఎంత బలవంతుణ్ణైనా ఒక చిన్న దోమ చాలా చిరాకు పెడుతుంది, బాధ పెడుతుంది. నన్ను, మిమ్మల్ని కూడా కృష్ణ తులసి అనే దోమ డిస్టర్బ్ చేస్తుంది కదా బాబాయ్. ఆరు నెలలు గడిస్తే అది చచ్చిన శవంలా మారుతుంది, రోడ్డున పడుతుంది. అది తర్వాత రమ్మన్నా మన దారికి అడ్డు రాదు. మనం ఎంతో కోరుకుంటున్న అమ్మవారి చీర సాంప్రదాయం కూడా మన సొంతమైపోతుంది. అప్పుడు జాతరలో ఆ చీర అమ్మవారికి సమర్పించిన రోజున, ఆ రోజున మొదలు పెడతాను బాబాయ్ నా కొడుకు పెళ్లికి సంబంధించిన పనులు. ఎంతో మనశ్శాంతిగా, సంతోషంగా, గ్రాండ్గా చేస్తాను నా కొడుకు పెళ్లి. శుభములు కలుగు నీకు. టెంగు టెంగున కొడుతుంది. వారాహి కోసమా? యాక్చువల్లీ 6కి వస్తానని చెప్పింది. తను 6కి వస్తానని చెప్పి 5కే ఎందుకు వస్తుంది? మీరెందుకు 5 నుండి ఎదురు చూడ్డం? తను 6కే వస్తుంది. అసలు టైం ఎంత అయిందో నీకు తెలుసా? 6 అయింది. ఓ మై గాడ్, కాదు 6:02 అయిపోయింది. అబ్బో, ఈ 2 మినిట్స్ ఎక్కువైపోయిందా? మీకు బాగా ఎక్కువైంది. అయ్యగారు కట్ చేయమంటే మీరింకా జాయిన్ చేస్తున్నారా? ఆవిడేదో మీకోసమే వస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారేంటి? ఈ ఇంట్రెస్టు, ఈ టైం సెన్సు చూపే చోట చూపించు. ముందు కాఫీ తాగు. కాలిందా? చూపో చోట, చెయ్యో చోట. కాలకేమవుతుంది? ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. అక్కర్లేదు.
వచ్చేసింది. అవును, మీ నొప్పులకి ఆయింట్మెంట్ వచ్చేసింది. హాయ్. సార్ ఉన్నారా? ఆ, ఇక్కడే ఉన్నానుగా. మీరు కాదు సార్, నన్ను పెద్ద సార్ రమ్మన్నారు. కొంచెం ఆయన పిలుస్తారా? ఆ, అయ్యో, డాడీ ఇంట్లో ఎక్కడున్నారు? డాడీ ఇంట్లో లేరండి. డాడీ బయటికి వెళ్ళారు కదా కుమారక్క, చెప్పు అది. ఆ, 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 వెళ్ళారనుకుంటా. అనుకోవడం ఏంటక్క, నువ్వు లోపల ఉన్నావు కదా, చూసుండవు. కానీ నేను చూశాను. నేను హాల్లోనే ఉన్నాను కదా, అందుకే చూశాను. ఎప్పుడొస్తారు? ఆయన రాకపోయినా పర్లేదు, మీకేం చెప్పాలో నాకు తెలుసు. తెలిసిన వాళ్ళు చెప్తే నేను చేయనండి, పిలిచిన వాళ్ళు చెప్తేనే చేస్తాను. కుమారి గారు, జయసింహ సార్ వచ్చాక నాకు కొంచెం ఫోన్ చేయండి. నేను ఈ పక్కనే మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను. అమ్మా వారాహి, ఎంతసేపోయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చాను సార్, 10 నిమిషాలు అవుతుంది. కుమారి, వారాహి రాగానే నన్ను పిలవమన్నాను కదా. కుందేలుకి పులి ఒక వైపుంది, సింహం ఇంకో వైపుంది. పాపం బుజ్జి కుందేలు ఏం చేస్తుంది? కుమారి, వెళ్ళి నా ల్యాప్టాప్స్ పట్టుకురా. రే చరణ్, ఆ అకౌంట్ ఫైల్స్ తీసుకురా. అమ్మా వారాహి, పదమ్మా. వారాహి, కూర్చో. ఈ ల్యాప్టాప్లో మొత్తం కంపెనీ అకౌంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ ఫైల్స్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ సరిచేసి సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు సిస్టంలో అప్లోడ్ చేయి. ఆ తర్వాత ఈ పెన్ డ్రైవ్ సంగతి చూద్దాం. అలాగే సార్. కుమారి, వారాహికి కాఫీ స్నాక్స్ ఏం కావాలో చూసుకో. అలాగే అయ్యగారు. నాకిప్పుడేం వద్దు సార్. సరే, ఇవి అయిపోయాక నాకు చెప్పు, నేను పైన ఉంటాను. ఓకే సార్. వారాహి, సార్ ప్లీజ్ సార్, డోంట్ డిస్టర్బ్ మీ. నేను ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చాను, ఎంజాయ్ చేయడానికో కబుర్లు చెప్పుకోవడానికో కాదు. నేను ఏం చేసినా సిన్సియర్గా నిజాయితీగా చేస్తాను. ఏదైనా సరే ఆకతాయితనంగా చేసేంత తేలిగ్గా లేవు మా జీవితాలు. ప్లీజ్ మీరు వెళ్తే నేను పని చేసుకుంటాను. మేడం, నేను కాఫీ పంపించినా? అవసరం లేదు. ఏంటి బాబు మొహం కాల్ చేసిన వంకాయలు అయిపోయింది? అసలు తొందరే ఉందక్క. ఏ, వారాహి వెళ్ళిపోయాక రావచ్చు కదా. నువ్వు చెప్పలేదు కదా బాబూ. ఏంటి? అదే, వారాహి వస్తే నేనిలా మాట్లాడతాను, నువ్వు కిందకి రావద్దు నాన్న అని చెప్పాలి కదా. ఇదిగో, నువ్వు ఒక్కదానివి చాలు నా గాలి మొత్తం తీసేయడానికి. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను బాబూ?
మీకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను కదా. హ? ఏంటి ఇది సపోర్టా? మరి సపోర్ట్ కాకపోతే? అయ్యగారు అడిగితే చరణ్ బాబు మీరు లేడని చెప్పాడండి అని చెప్పానా? చెప్పలేదు కదా. దాచావులే, పెద్ద సీక్రెట్. అక్కడ వారాహికి దొరికిపోయాను. ఇంకా నువ్వు నా దగ్గర దాచిపెట్టడానికి ఏముంది? అయినా బాబు మీరు వారాహి విషయంలో ఎందుకింత సీరియస్గా ఉన్నారు? ఒకవేళ ప్రేమ లాంటిదేమైనా? అబ్బా చచ్చా, అలాంటిదేం లేదు. అక్కడ తను నా గురించి రాంగ్ ఆలోచిస్తుంది. నేను పెద్ద ఈడియట్ని అనుకుంటుంది. నా గురించి బ్యాడ్గా అనుకుంటుంది. నేను ఈడియట్ని కాదు అని చెప్పాలని ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క ట్రైకి ఇంకా ఎక్కువ ఈడియట్ని అయిపోతూ ఉన్నాను. నీకు తెలుసు కదా, నా గురించి ఎవరైనా తప్పుగా అనుకుంటే వాళ్ళతో గుడ్ అనిపించుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు అని. వారాహి, నువ్వింకా ఉన్నావా? ఇప్పుడే ఒక ఫైల్ ఫినిష్ చేశాను సార్. టైము 10 దాటింది. ఇట్స్ టూ లేట్. అంటే ఫైల్ మొత్తం చెక్ చేసి అంతా సరిచేసేసరికి లేట్ అయిపోయింది. సరే కుమారి, వారాహికి భోజనం పెట్టు. సరే అయ్యగారు. నాకేం వద్దు సార్. అదేంటమ్మా, మీ ఇల్లు 4 కిలోమీటర్లు. ఇంటికెళ్ళేసరికి ఎలాగూ ఇంకో అరగంట అవుతుంది. ఆ టైం వరకు ఫుడ్ తినకపోతే హెల్త్ బాగా అప్సెట్ అవుతుంది. తినేసిళ్ళమ్మా. ప్లీజ్ సార్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. సరేనమ్మా, నీ ఆత్మాభిమానం నాకు అర్థమైంది. నువ్వెంతగా చెప్పాక నిన్ను నేను బలవంతం చేయలేను. సరే, నువ్వెటు ఇంటికెళ్తానంటున్నావు కదా, నేను డ్రాప్ చేస్తాను పద. అయ్యో వద్దు సార్, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఏంటి, 4 కిలోమీటర్లు నడుస్తావా? మరి మా ఊళ్ళో 10 దాటితే క్యాబ్లు ఆటోలు రావు సార్. అయినా అంత రేట్ పెట్టి తిరిగే రేంజ్ నాది కాదు. క్యాబ్ వద్దంటున్నావు, నేను డ్రాప్ చేస్తానంటే అసలే వద్దంటున్నావు. ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. డాడ్, మీలాంటి పెద్ద మనిషి డ్రాప్ చేస్తానంటే వారాహి ఎందుకు ఒప్పుకుంటుంది? నేను డ్రాప్ చేసి వస్తానులేండి. శుభములు కలుగు నీకు. అమ్మా, మన ఇంటికి ఎవరో వస్తున్నారు. అమ్మా, వాళ్ళు మనకి హాస్పిటల్లో పరిచయమైన మహేశ్వరి ఆంటీ ప్రకాశ్ అంకుల్లా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కృష్ణమ్మ. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? మీ అమ్మాయి సునైన వల్ల చాలా బాగున్నానమ్మా. అయ్యో, అదేం మాటండి. నిజమమ్మా, అందుకే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. మీ కుటుంబం గురించి తెలుసుకునే క్రమంలో మీరు ఫాలో అయ్యే రూల్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఊళ్ళో ఎవరినడిగినా ముందు మీ నియమాల గురించి చెప్పి ఆ తర్వాతే మీ గురించి చెప్తున్నారు. అదేదో అది ముఖ్యంగా మగాలని మీరు ఇంట్లోకి ఎలౌ చేయరని తెలుసుకున్నాం. అందుకే నేను బయటే ఆగిపోయాను. నాతో పాటు తను కూడా. మంచి పని చేశారు. అసలు మీరిప్పుడు ఎందుకు వచ్చారు? మా గురించి ఎందుకు తెలుసుకున్నారు? అమ్మమ్మా, చెప్పారు కదా, అర్థం కాలేదా? సునయనకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. థ్యాంక్స్ చెప్పడానికి కుటుంబం గురించి తెలుసుకోవడం ఎందుకు? అడ్రస్ తెలుసుకుంటే సరిపోతుంది కదా. పిన్ని. అయ్యో, నేనేమన్నానే తల్లి? ఏమనుకోకండి. మా పిన్ని మాటే పెలుసు, కానీ మనసు వెన్నెలాంటిది. తెలుసండి. మనం కూర్చుని మాట్లాడుకుందామా? అయ్యో క్షమించండి, నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. రండి రండి. పదండి. రండి.
మేమిప్పుడు వచ్చింది సునైనాకి థ్యాంక్స్ చెప్పడానికి కాదమ్మా. మరెందుకు చీరలు కొనడానికి వచ్చారా? ఇప్పుడు మేము చీరల వ్యాపారం చేయడం లేదు. అది బయట బోర్డు చూస్తేనే తెలుస్తుందండి. వినయం బావుంది. విషయం ఏంటో? ఆ విషయానికే వస్తున్నామండి. ఎప్పుడైనా ఒక అబ్బాయి ఎలాంటివాడో తెలుసుకోవాలంటే అతని ఫ్రెండ్స్ మాటలు వినాలి. అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే ఆమె చేతల్ని చూడాలి అంటారు కదండి. మేము ఈ మధ్య మా అబ్బాయి కోసం మంచి సంబంధం వెతుకుతున్నాం. అలా వెతుకుతూ ఓ అమ్మాయిని చూశాం. తన చేతల్ని చూశాం, తన పద్ధతి కూడా చూశాం. మాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. అన్నీ చెప్తున్నారు గాని అమ్మాయి ఎవరో చెప్పట్లేదు. ఆ అమ్మాయి ఎవరో కాదండి, మీ సునైనా. సునైనాకా? అవునండి. మీ అమ్మాయి సునైనా చాలా నిదానం, చాలా పద్ధతి గల అమ్మాయి. అంతేకాదు, చాలా మంచమ్మాయి కూడా. అందుకే మాకు బాగా నచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో మీ అమ్మాయే గనక లేకపోతే నా పసుపు కుంకాలకే ప్రమాదం ఏర్పడేది. ఆ విషయంలో నేను మీ అమ్మాయికి రుణపడి ఉంటాను. ఆ రుణానుబంధాన్ని సంబంధంగా మార్చుకోవాలని ఆశపడుతున్నాము. మావాడు అమెరికాలో ఉన్నాడు. 2 రోజుల్లో వస్తాడు. వాడికి సునైన గురించి చెప్పాం. వాడు ఏ అమ్మాయి అయినా పద్ధతిగా ఉంటే చాలు అన్నాడు. అందుకే మీరు అంటే మేము ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తాం. కానీ మా ఇంట్లో మీ ఇంట్లో పరిస్థితి ఏంటో మాకు తెలుసండి. మాకు లక్ష్మీదేవి లాంటి అమ్మాయి కావాలి, కానీ ఆ అమ్మాయి తెచ్చే లక్ష్మి మాకు అక్కర్లేదండి. మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి. మొత్తం ఖర్చంతా మేమే పెట్టుకుని గ్రాండ్గా పెళ్లి చేస్తాం. మీ మాటకి అడ్డం పడుతున్నానని వేరేగా అనుకోవద్దు. మా ఇంట్లో సునైనా కంటే ముందు 2 పెద్దవాళ్లున్నారు. ముందున్న 2కి పెళ్లి చేయకుండా 3వ అమ్మాయికి పెళ్లి చేయడం అంటే ఊళ్ళో అందరూ చాలా చెడుగా మాట్లాడుకుంటారు. ఇప్పటికే ఆడవాళ్లవని కొంతమంది ఏవేవో అబండాలు వేస్తున్నారు. ఇప్పుడు వారాహి కళ్యాణిలకి పెళ్లి చేయకుండా సునైనాకి పెళ్లి చేసేస్తే ఇంకెన్ని మాటలు పుట్టిస్తారో. వద్దండి, మా పెద్దమ్మాయిలకి పెళ్లి చేయకుండా 3వ అమ్మాయికి పెళ్లి మాటే తలపెట్టను. మీరు చెప్పే దాంట్లో న్యాయం ఉంది కృష్ణమ్మ గారు. కానీ మేం చెప్పేది కూడా ఒకసారి వినండి. మేం ముందుకొచ్చాం కాబట్టి మీ 3వ అమ్మాయికి ఇప్పటికిప్పుడు పెళ్లి చేయమనడం కూడా తప్పే. అందుకే ఇప్పుడు మీ సునైనాకి మా వాడితో ఎంగేజ్మెంట్ చేసేయండి. తర్వాత మీ పెద్దమ్మాయిలిద్దరికీ పెళ్లి చేసి
ఆ తర్వాతే మూడో అమ్మాయిని మా వాడికిచ్చి పెళ్లి చేయండి. ఇప్పుడు నేనేం మాట్లాడాలో, అసలు మాట్లాడొచ్చో లేదో కూడా తెలియట్లేదు. ఇలా చెప్పడం నా చెల్లెలి జీవితానికి మంచి చేయటమో చెడు చేయటమో కూడా అర్థం కావట్లేదు. కానీ చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో లేను. ముందు మా ఇంటి పరిస్థితి బాగైన తర్వాత మా అమ్మ కంఫర్ట్గా ఫీల్ అయి నీకు పెళ్లి చేస్తాను అని నన్ను అడిగే రోజు వరకు నేను పెళ్లి చేసుకోనండి. నేను కూడా పోలీస్ అయ్యేంత వరకు పెళ్లి చేసుకోను. శుభములు కలుగు నీకు. వెళ్దాం పదమ్మా, డాన్స్ చేయి. మీకు డబ్బులు చాలా అవసరం అంట కదా, మంచి ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేస్తే మంచిగా డబ్బులు ఇస్తాను. నువ్వు అసలు మనిషివా పశువా? ఎరా, నేను రోడ్డు మీద డాన్స్ వేయాలా? నేను నీకు అంత చీప్గా కనిపిస్తున్నానా? నీకంతగా చూడాలనిపిస్తే నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి డాన్స్ చేయించు వెదవా. ఏయ్, చెప్పు తెగిపోద్ది మధ్యలో వచ్చావంటే. ఇప్పటి వరకు వీడే ఇదంతా చేశాడని వీణ్ణి కొట్టాను. నువ్వు కల్పించుకుంటే నీకు చెంపలు పగలగొడతాను. నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటావేంటి? ఊరుకోక ఏం చేస్తారా? తిరిగి కొడతారా? వెళ్ళి ఈవ్ టీజింగ్ కేసు పెట్టానంటే దెబ్బకి లోపలికి వెళ్ళిపోతారు. చూస్తున్నారుగా, జాగ్రత్త. ఈ హాసినికి చాలా పొగరు, ఎలా అయినా మొత్తం అణిచేయాలి. ముందు పెద్దదాన్ని కంట్రోల్ చేస్తేనే కానీ ఈ చిన్నది కంట్రోల్ అవ్వదు. దీని బలం వారాహియే. కుమారక్క, ఇలాంటి పజిల్స్ చాలా ఈజీ అక్క. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా ఆడాను. ఇది ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయగలుగుతారు. తెలివైనోడివి, నువ్వు ఈజీగానే చేసిస్తావు. మహామంత్రి తిమ్మరసును కృష్ణదేవరాయలు ఇలా కూడా పిలిచేవారట. ఎలా పిలిచేవారు? ఎలా పిలిచేవారక్క? నాకేం తెలుస్తుంది బాబు, నువ్వు ఇంటెలిజెంట్వి కదా, నీకే తెలియాలి. నువ్వు మమకారంతో అంటున్నావా, వెటకారంతో అంటున్నావా? అయ్యో, నేను నార్మల్గానే అన్నాను. సహవాసం కుదిరేనా, తనతోటే నడిచానా, చిరుమాయల్లో నేను మునిగానా. ఉసురే ఉసురే వెనకే తిరిగే, ఇకపై నీదేనా. ఉసురే ఉసురే వెనకే తిరిగే, ఇకపై నీదేనా.
అబ్బా, ఇప్పటిదాకా వారాహిని ఫాలో అయినప్పుడు ఈ నొప్పి ఏం తెలియలేదు. ఇప్పుడు తను లోపలికి వెళ్ళిపోయాక ఎక్సైట్మెంట్ తగ్గిపోయాక అబ్బా తను నొప్పి వేస్తున్నాడు రా బాబు. కాలేమైనా ఫ్రాక్చర్ అయిందా ఏంటి? మొత్తానికి వారాహి అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయింది. మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఇంత కష్టంలో ఉంటే ఏ మనిషికైనా పెళ్లి మీదకి మైండ్ వెళ్తుందా? మనం అంత టెన్షన్ పెట్టినా వాళ్ళు దాన్ని టెన్షన్లో ఫీల్ అవ్వట్లేదా? అంటే దాని అర్థం వాళ్ళని ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టాలనా? మనం ఈ 6 months తర్వాత ఆ డబ్బు తిరిగి అడగమనుకుంటున్నారా? లేదంటే నిజంగానే వాళ్ళు మనమిచ్చిన డబ్బుని తిరిగిచ్చేస్తారా? వాళ్ళని ఇంకా ఎక్కువగా టెన్షన్ పెట్టాలమ్మా. కాదు విక్కీ, ఏం చేసినా వాళ్ళని ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టలేము. ఎందుకు పెట్టలేం బాబాయ్? ఎలా అమ్మా? వాళ్ళని మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన మనిషితోనే వాళ్ళని మళ్ళీ ఏడిపిస్తాను. అంటే శేఖర్? వచ్చేసానమ్మా. ఏంటి మీరు సాల్వ్ చేయని సమస్యలు మళ్ళీ వచ్చాయా ఏంటి? పర్లేదమ్మా, చెప్పండి. అది ఎలాంటిదైనా మనం క్లియర్ చేసేద్దాం. అది మొదలెట్టాల్సిన సినిమా టైపా, మొదలెట్టి మధ్యలో ఆగిపోయిన సినిమా టైపా, రిలీజ్కి వచ్చి రీల్ డబ్బాలాగా ఆగిపోయిన టైపా, ఏ టైప్ అయినా పర్వాలేదు. చెప్పండమ్మా, చెప్పండి, చేసేద్దాం. ఏంటి బాబు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? నిప్పు తగలగాని ఉప్పు కూడా చిటపటలాడుతుంది బాబాయ్. ఇది అలాంటిదే. మొన్న మనకి సాయం చేశాడు కదా, అందుకే వాయిస్ పెంచాడు. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఓ పెళ్లి సంబంధం చెడగొట్టాలి. ఎవరిది? మీ కూతురుది. నాకు కూతుళ్ళు లేరే. ఏ కృష్ణమ్మ కూతుళ్ళు నీకు పుట్టలేదా? వికే, అది అమ్మా, ఇతని ఎక్స్ట్రాలకి కోపం వచ్చి. కోపం వస్తే కంట్రోల్ తప్పుతావా? క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడతావా? సారీ అమ్మా. శేఖర్ గారు, మీ కూతురు సునైనాకి పెళ్లి సంబంధం కుదిరిందని మీకు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. అయితే వినండి, మీరు సునైనాకి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టాలి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చెడగొట్టాలి. సంబంధం చెడగొట్టాలా? శుభములు కలుగు నీకు. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు? నా పొలంలో మందు తాగుతూ నా చేనంతా నాశనం చేస్తున్నారేంటి? తాగుతాంరా, ఏం చేస్తా? నా పొలంలో మందు తాగిందే కాకుండా నన్నే కొడతారా? మోసుకొని పోరా. పోరా పోరా. ఎవరు మీరు? ఏంటి దౌర్జన్యం? పోరా.
అమ్మా వారాహి, సత్యరాజ్ గారు ఏమింది? అమ్మా వారాహి చూడమ్మా, రోజు ఇక్కడికి వచ్చి తాగడమే కాకుండా మత్తులో ఆ మందు బాటిళ్ళన్నీ నా పొలంలో పగలగొట్టిపోతున్నారమ్మా. దుక్కి దున్నడానికని పొలంలోకి దిగుతుంటే ఆ గాజు పెంకులన్నీ కాడల్లో గుచ్చుకొని పొలం పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మా. చూడండి, మీరు ఎవరో ఏంటో నాకు అనవసరం. ఇలాంటి పనులు ఇక్కడ చేయొద్దు అంటున్నాం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళకపోతే ఏం చేస్తావు? మీరు తాగితే తాగేసి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ బాటిల్ పగలగొట్టడం దేనికి? రైతుల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? వీళ్ళకి కామన్ సెన్స్ అన్నది తక్కువ అనుకుంటక్క. కొంచెం నేర్పిస్తే బాగుంటుంది. మీలాంటి వాళ్ళందరూ నేర్పిస్తే నేర్చుకుంటాం. మరి వెళ్ళాం, తాగి బాటిల్స్ కూడా ఇక్కడే పగల కొడతాం. ఏం చేస్తావో చేసుకో. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఆపు. ఏం చేస్తున్నారు? బాబాయ్ అగ్గిపెట్టివ్వండి. కాల్ చేస్తావా ఏంటి? ఏయ్, దగ్గరికొచ్చారు, కారుని తగలబెట్టేస్తాను. మర్యాదగా పొలంలో పడ్డ గాజు పెంకులన్నీ ఏరి వాటిని తీసుకొని కారేసుకుని వెళ్ళిపోండి. బెదవేషాలేమైనా వేశారంటే కారుని తగలబెట్టేస్తాను. ఇది మా డాడీ నాకు ఇచ్చిన గిఫ్ట్. అయితే మీకు వేరే ఛాన్స్ లేదు. మీరు బాగా దొరికేశారు. మా అక్క చెప్పినట్టు చేసి తీరాల్సిందే. లేదనుకో మీ కారు బూడిదైపోతుంది. రే మహి, పదరా, కాల్ చేసేలా ఉంది. కారెక్కి తీసుకెళ్లి మీ ఇంటి డస్ట్బిన్లో వేసుకోండి. వెళ్ళండి. రే, తోక జాడించి మధ్యలో ఎక్కడైనా పడేసినట్టు తెలిసిందో మీ కార్ నెంబర్ గుర్తుంది. గుర్తుంచుకో. అమ్మా వారాహి, కృష్ణమ్మ పిల్లలు అనిపించారమ్మా. జాగ్రత్త అండి రాజుగారు. మళ్ళీ వాళ్ళు కానీ ఇటొస్తే నాకు చెప్పండి. ఈసారి వాళ్ళ కారు నిజంగానే బూడిదైపోతుంది. ఉంటామండి. మంచిదమ్మా. అమ్మయ్య, ఈ తాగుబోతుల పేడ వదిలిపోయింది. ఇదిగో హాసిని, నీ రీల్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ రోజే చేసేసుకో. రేపు మళ్ళీ నిశ్చితార్థానికి సంబంధించినవి కొనాలి. సరే అక్క. మాక్సిమం 8 లోపే పనులన్నీ పూర్తి చేసుకో. నీ ఫోన్ చేస్తాను. ఓకే అక్క, బాయ్.
ఏమైంది బాబు? దయ్యం పట్టిన వాడిలా అలార్చావు? మరి నొప్పొస్తే నవ్వుతారా? అమ్మ వారాహి, చరణ్ బాబు అలా అరిచాడంటే ఏం జరిగిందో ఏంటో అని ఏమీ అడగకుండా వెళ్ళిపోతున్నావేంటి? అడగకపోయినా మొత్తం మీరే చెప్తారు కదా. అదేం లేదు, నువ్వడిగితే చెప్పాలనుకున్నాను. అడగకుండా ఎందుకు చెప్తాను? అయినా చెప్తాను. ఎందుకంటే ఏం జరిగిందో తెలియకపోతే నువ్వు చూసుకోకుండా చరణ్ బాబుని గుద్దేసినా కాలు తొక్కేసినా పాపం మా చరణ్ బాబు ప్రాణం వెలవెలలాడిపోతుంది. కుమారక్క, తనేమీ అడగలేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. చరణ్ బాబు, మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. నాకు కాదు, నీకే తెలీదు కుమారక్క. ఎప్పుడు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక ఏదేదో మాట్లాడేస్తావు. బాబు, నువ్వు ఊరుకుంటావా? వారాహి, నువ్వే చెప్పు. రాత్రి 4 కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళాడు. కిలోమీటర్లా? వెళ్ళాడు. పోనీ కింద మీద చూసుకుంటాడా? అస్సలు స్పృహే ఉండదు. కళ్ళకెదురుగా. కుమారక్క, ఇంక నువ్వు ఆపుతావా? మీరాపకండి బాబు. వారాహి, కళ్ళకెదురుగా ఎంత రంగురంగుల హరివిల్లులు కనిపించినా మరీ ఇంత ఒళ్ళు తెలియకుండా నడవాలా చెప్పు? ఏవేవో కలలు కంటూ నడుస్తుంటే 2 కిలోమీటర్లు దాటగానే ఏదో రాయడ్డం వచ్చిందంట. చూసుకోకుండా తట్టుకుని ముందుకు పడిపోయాడు. 2 కిలోమీటర్లు నడవడం ఏంటి? శుభములు కలుగు నీకు. అమ్మ అరుంధతి గారు, ఇంట్లో అయితే పక్కాగా వాస్తు దోషం ఉంది. దానివల్లే ఆరోగ్యహాని, ధనహాని, వ్యాపారహీనత, మనశ్శాంతి లేకపోవటం ఇలాంటి లోపాలు కలుగుతున్నాయి. అవును బాబాజీ, అవన్నీ జరుగుతున్నాయి. ఈ వాస్తు దోషం వల్లే ఇంకో పెద్ద ఆపద కూడా త్వరలోనే జరుగుతుంది. త్వరలోనే అంటే? ఓ 6 నెలల కాలంలోపు. అంటే ఏంటి ఆపద? ఖచ్చితంగా చెప్పటానికి నేను దివ్య దృష్టి ఉన్న మనిషిని కాదు, వాస్తుశాస్త్ర పండితుణ్ణి. జరగబోయే ప్రమాదం ఏదైనా కావచ్చు. ప్రాణహాని, పరువు భంగం ఏదైనా కావచ్చు. మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా బాబాజీ? ఉన్నాయి. మెయిన్ డోర్కి పక్కనే ఒక రాగి పాత్రలోనో ఇత్తడి పాత్రలోనో నిండుగా నీళ్లు పోసి గంధం, పచ్చకర్పూరం కొంచెం వేసి బొట్టు పెట్టి ఆ నీళ్లలో పూలు వేసి అక్కడ పెట్టండి. అది ఎవరూ చూడకుండా ఉండాలి. రోజు నీళ్లు మారుస్తూ ఉండాలి. అలాగే బాబాజీ. ఒక చిన్న తొట్టి లాంటిది తెచ్చి దాని నిండా నీళ్లు పోసి ఉత్తరం గోడకి, వాయువ్యానికి మధ్యలో పెట్టండి. అది కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలి. అలాగే బాబాజీ. దీనితో పాటు ముఖ్యంగా చేయాల్సినవి 2 ఉన్నాయి. ఏంటవి? 1, ఈ ఇంట్లో వాస్తు హోమం చెయ్యాలి. ఇంకొకటి అతి ముఖ్యమైనది, త్రిపురాంతకంలో కొండ మీదకి వెళ్ళే దారిలో ఓ పాత శివాలయం ఉంటుంది. అది చాలా విశిష్టమైంది. ఆ గుడిలో ఈ ఇంటి యజమాని సమస్త గ్రహోపశాంతి కోసం పూజ చేయించుకొని రావాలి. వచ్చేటప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన కొబ్బరికాయ ఒకటిస్తారు. అది తీసుకుని వచ్చి పటికతో కలిపి ఓ ఎర్రటి గుడ్డలో మూటగట్టి బయట గుమ్మం పైన వేలాడదీయాలి. ఇది గాని పూర్తి అయ్యిందంటే ఈ ఇంటికి గాని ఈ ఇంట్లో మనుషులకు గాని తిరుగుండదు. ఈ ఇంటి యజమాని అంటే
ఈ ఇల్లు విక్కీ పేరు మీద తీసుకుందాం అరుంధతి. అప్పుడు ఆయనే వెళ్ళి పూజ చేయించుకుని రావాలి. సరే బాబాజీ. సరేనమ్మా, ఉంటాను. సరే బాబాజీ. వికీ, శేఖర్ వస్తున్నాడేంటి? మీరెవరైనా రమ్మని చెప్పారా? నేనేం పిలవలేదమ్మా. అమ్మ అరుంధతి, ఫస్ట్ టైం నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటో గానీ నా వల్ల మీకు చాలా లాభం జరిగిపోతుంది. రిలీజ్ సినిమాకి పండగ సెలవులు కలిసొచ్చినట్టు నేను మీకు కలిసొచ్చి నీ పనులన్నీ సూపర్ హిట్ అయిపోతున్నాయి. అంటే నువ్వు లేకపోతే మాకు బతకేలేదంటావా? అంత మాట ఎలా అంటాను? నేను లేకపోతే కృష్ణమ్మ మెళ్ళ వంచడం మీ వల్ల అయ్యేది కాదేమో అని అనగలను, కానీ నా బొమ్మ ఏ రేంజ్లో ఆడుద్దో నాకు తెలీదా? ఇంతకీ ఎందుకొచ్చినట్టు ఎవరు రమ్మన్నారు? హిట్ సినిమాకి ఎవరు రమ్మంటారమ్మా? అదే వచ్చేస్తుంది, హిట్ అయి వెళ్ళిపోతుంది అంతే. సరే, వచ్చిన పన్నింటి చెప్పు. అదే చెప్తున్నా, సునైన పెళ్లి సంబంధం విషయంలో ఏదో సాయం చేయమని అరుంధతమ్మ నన్ను అడిగింది కదా. పాపం, ఎంత కాదనుకున్నా తను నాకు చెల్లెలు. మరి తన కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే సునైన పెళ్లి చెడగొట్టడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ అలా జంగారెడ్డిగూడెం దాకా వెళ్ళిపోయాను. అక్కడ నాకు వెపన్ దొరికింది. ఏంటది? ఇదిగో ఇది. ఏయ్, పేపర్ని చూపించి వెపన్ అంటావేంటి? పేపర్ అని చీప్గా తోసి పడేయకూడదమ్మా. పేపర్ని తేలిగ్గా చింపేయగలం గాని దాంట్లో ఉన్న మ్యాటర్ని తూటల్లా వాడి ఎదుటి వాళ్ళని కాల్చి పడేయొచ్చు. ఏముందా పేపర్లో? సునైన జాతకం. తన జాతకం మాకెలా యూజ్ అవుతుంది? సునైన జాతకం కానీ పుట్టిన తేదీ కానీ కృష్ణమ్మ వాళ్ళెవ్వరికీ తెలీదు. జంగారెడ్డిగూడెంలో ఉండే పంతులకు మాత్రమే తెలుసు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి నిశ్చితార్థం టైం కల్లా దాని జాతకం తెప్పించమని మగ పెళ్లి వాళ్ళు ఆర్డర్ వేసి వెళ్ళారంట. నేను జంగారెడ్డిగూడెం వెళ్ళాను కదా, అక్కడ పంతులకి నేను కృష్ణమ్మ గొడవ పడిన విషయం, విడిగా ఉంటున్న విషయం ఇవేమీ తెలీదు. అందుకే తన జాతక కాగితం కృష్ణమ్మకివ్వమని ఇదిగో నా చేతిలో పెట్టాడు. సరే, ఇదేదో మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మీరేమో ఇది ఒక వేస్ట్ పేపర్ అంటున్నారు. సరే అయితే దీన్ని చెత్తబుట్లో పడేస్తాను. హే, ఆగు, ఆ పేపర్ ఇటివ్వు. అమ్మా, నాకెందుకో ఈ పేపర్ మనకి బాగా ఉపయోగపడుతుందనిపిస్తుంది. దీని మీద డేట్ మారిస్తే? డేటు మనం మార్చకూడదు విక్కీ. మనం ఏం చేసినా ప్రాపర్గా అథెంటికేటెడ్గా చెయ్యాలి. అయితే దీన్ని మన పండిత్ దగ్గరికి తీసుకెళ్ళి సేమ్ ఇలాంటి పేపరే ఇంకోటి రెడీ చేపిద్దాం. దాంట్లో సునైన పుట్టిన తారీఖు ఎలా ఉండాలి అంటే, ఈ జాతకం చూడగానే ముహూర్తాలు చూసే పంతులు భయపడిపోవాలి. పెళ్లి వాళ్ళు సంబంధం వదిలి పారిపోవాలి. నా వల్లే ఇదంతా కాదు, మా టైం బాగుండడం వల్ల. అంటే నేను చేసిందేమీ లేదా? ఉంది, మా టైం బాగుంది. వాస్తుదోష పరిహారం జరుగుతుంది. నీకు ఈ జాతకం పేపర్ దొరికింది. అక్కడ కృష్ణం ఇంట్లో పెళ్లి సంబంధం చెడిపోతుంది. శేఖర్ గారు, కంగారు పడకండి, మీకు ప్రతిఫలం అందుతుంది. ఆ మాట అన్నారు, నాకు అది చాలు. నాకేం కావాలో నాకు కావాల్సి వచ్చినప్పుడు అడుగుతాను.
మీరు కంగారు పడి ఏదో ఒకటి ఇచ్చేయొద్దు. సరే. ఆ, వికీ, వెంటనే వెళ్ళి మన పండిట్ని కలు. ఓకే అమ్మా. పెళ్ళి జరుగుతుందా మీ ఇంట్లో?